వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. డయాబెటిక్ ఉన్న వాళ్ళలో చాలా మందికి కూడా అంగం పైన పూర్వ భాగంలో ఉన్న చర్మం అతుక్కొని పోతా ఉంటుంది. సో బెలనైటిస్ అంటుంటారు, అదేవిధంగా బెలనో పాస్టిసైటిస్ అనేసి కూడా అంటుంటారు. అసలు ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి, దీని గురించి తెలుసుకుందాం. మనతో ఉన్నారు ప్రముఖ లాప్రోస్కోపిక్ అండ్ లేజర్ సర్జన్ డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ నుంచి. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే అండి. సార్, బెలనైటిస్, బెలనో పాస్టిసైటిస్ ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి, అదేవిధంగా షుగర్ ఉన్న వాళ్ళలో ఎందుకు ఈ చర్మం అనేది అతుక్కొని పోతా ఉంటుంది? సో ముఖ్యంగా చూసుకుంటే అబ్బాయిల్లో మగవారిలో అంగం యొక్క ముందరున్న చర్మం ఏదైతే ఉందో అందరికీ మంచిగా వెనక్కి ఫ్రీగా వెళ్ళిపోతుంటుంది. బట్ ఎప్పుడైతే డయాబెటీస్ షుగర్ అటాక్ అయ్యింది అంటే కనుక ఆ వెనకాల ఉన్న చర్మం ఏదైతే ఉందో ఆ వెనక్కి రాదన్నట్టు, ముందరున్న చర్మం వెనక్కి రాదు, టైట్ అయిపోతుంటుంది. దీనే మనము బెలనైటిస్ అంటుంటాం అన్నట్టు. సో దీనికి ముఖ్య కారణం ఏంటి అంటే యూరిన్ పోసినప్పుడు, మూత్రం పోసినప్పుడు అందులో ఉన్న షుగర్స్ రిపీటెడ్గా అక్కడ అటాక్ అవ్వడం వల్ల ఒక టైప్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇన్ఫ్లమేషన్ వల్ల ఏమవుతుందంటే అక్కడ అంగం యొక్క ముందరున్న చర్మము ఎలాస్టిక్గా ఉంటుంది, మనం వెనక్కి లాగితే ఫ్రీగా మూవ్ అవుతుంటుంది. ఆ ఎలాస్టిసిటీ పోయి కొంచెం హార్డ్ అయిపోవడము, థిక్ అయిపోవడము, కొంచెం చూస్తే షైనింగ్ అనిపించడము, అండ్ చర్మం కూడా పింకిష్ వైట్ కలర్లో మారిపోవడము, కొంచెం వెనక్కి గట్టిగా అనడానికి ట్రై చేస్తే కనుక అది పర్పస్ ఆఫ్ క్లీనింగ్ పర్పస్ అయినా కావచ్చు, లేకపోతే ఇంటర్ కోర్స్ అప్పుడు కానీ అక్కడంతా చర్మం చిట్లిపోయినట్టు అనిపించడము, అంత గీతలు పడ్డట్టుగా అనిపించడము, విపరీతమైన మంట, నొప్పి, ఈవెన్ మూత్రం పోసినప్పుడు కూడా మంట, నొప్పి. అండ్ ఒకసారి కలిసిన తర్వాత, ఇంటర్ కోర్స్ చేసిన తర్వాత మళ్ళీ 1 వీక్ వరకు ఆ చీలికలు హీల్ అవ్వక చాలా విపరీతమైన పెయిన్, మంట భరిస్తూ ఉంటారంట. అంతేకాకుండా ఇంకా ఏమవుతుందంటే ఆ లోపల స్మెగ్మా ఏదైతే ఫామ్ అవుతుందో అది నిదానంగా బయటికి జిగురుగా రావడము, తెల్లటి డిశ్చార్జ్ లాగా రావడము, ఒక రకమైన ఫౌల్ స్మెల్ రావడము, దురదలు పెట్టడము, నలపడం, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు. ఈ లక్షణాలనే మనం బెలనైటిస్ అంటాం. ఈ బెలనైటిస్ అనేది మ్యాక్సిమం షుగర్ పేషెంట్లోనే వస్తుంది. 90% షుగర్ పేషెంట్లోనే వస్తుంది. కొన్ని 10% మాత్రం మిగతా కారణాల వలన వచ్చే అవకాశం, లైక్ స్కిన్ డిజీజెస్, సోరియాసిస్, లైకెన్ ప్లేనస్, ఇట్లాంటి డిజీజ్లో కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ముఖ్యంగా మన ఇండియాలో చూసుకుంటే కనుక ఈ బెలనైటిస్ మ్యాక్సిమం డయాబెటీస్లోనే వస్తూ ఉంటుంది. ఎప్పుడైతే చర్మం ఇన్వాల్వ్మెంట్ని మనం వదిలేసి అలాగే సరే చూద్దాంలే అంటే ఆ బెలనైటిస్ వచ్చినప్పుడే వాళ్ళు జాగ్రత్త పడితే మంచిది అంటారు. బెలనైటిస్ ఏంటి అంటే జాగ్రత్త పడడమే కాకుండా వాళ్ళు మందులు తీసుకున్నా తీసుకోకపోయినా సెల్ఫ్ లిమిటింగ్ డిజీజ్ అంటాం. అది మంచిగా అయిపోతుంది. కానీ మంచిగా అయినప్పుడల్లా ఇంత వెడల్పున్న చర్మం స్లోగా దగ్గరికి అయిపోవడం వల్ల టైట్నెస్ అనిపిస్తుంటుంది వాళ్ళకి, ముందులాగా ఉండదు, ఆ ఎలాస్టిసిటీ ఉండదు. ఎప్పుడైతే ఈ స్టేజ్లో వదిలేస్తామో ఆ చర్మము వెనక్కి రాకపోయి అలాగే టైట్గా ఉండిపోవడం వల్ల ఆ కింద ఉన్న జిగురు లాంటిది కూడా ఆ అంగం యొక్క గ్లాండ్స్ అంటాం కదా, హెడ్ భాగం అంటాం కదా, ఆ భాగానికి కూడా ఇన్ఫ్లమేషన్కి లోన్ అయిపోయి అతుక్కోవడం స్టార్ట్ అవుతుంది. ప్లస్ అంగం యొక్క లోపల ఉన్న గ్లాండ్స్ భాగం అంతా చిన్న చిన్న అల్సర్స్, గుళ్ళ లాంటివి ఫామ్ కావడము, పింపుల్స్ లాంటివి ఎర్రగా అవ్వడము, మంట ఉండడం, ఇట్లాంటివన్నీ స్టార్ట్ అవుతుంది. దీన్నే బెలనో పాస్టిసైటిస్ అంటారు. సో ఈ బెలనైటిస్ కానీ బెలనో పాస్టిసైటిస్ కానీ మనకు 2 డయాబెటీస్ పేషెంట్లే వస్తుంది. బెలనైటిస్ని మనం నెగ్లెక్ట్ చేస్తే బెలనో పాస్టిసైటిస్కి. బెలనైటిస్ సర్జరీ అనేది కొంచెం సింపుల్ అని విన్నాను. మరి ఈ సర్జరీ అంటే బెలనో పాస్టిసైటిస్ సర్జరీ అనేది కొంచెం కాంప్లికేషన్తో కూడినది అని విన్నాను సార్. ఏంటంటే అక్కడ ఉన్న కాంప్లికేషన్స్ ఏంటి? అంటే ఈ బెలనైటిస్ అంటేనేమో స్కిన్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కాబట్టి జస్ట్ సర్కంసిషన్ చేస్తే సరిపోతుంది. ఎప్పుడైతే బెలనో పాస్టిసైటిస్ ఇన్వాల్వ్ అయ్యింది అంటే అడేషన్స్ అంటాం, అతుకులు అంటాం. ఈ అతుకులు గట్టిగా ఫామ్ కావడం వల్ల ఏమవుతుందంటే అతుకులన్నిటిని మనం తీసేసుకుంటూ లోపలికి వెళ్ళాలి కాబట్టి వీళ్ళకి ఏంటంటే కొంచెం బ్లీడింగ్ అయ్యే అవకాశాలు ఉంటాయి, హీలింగ్ డిలే అయ్యే అవకాశాలు ఉంటుంది, అండ్ అల్సరేషన్స్ నుంచి డిశ్చార్జ్ అవ్వడము, ఇట్లాంటివన్నీ చూస్తుంటాం. కాబట్టి బెలనో పాస్టిసైటిస్ అనేది కొంచెం డేంజరస్ కండిషన్. అండ్ ఈ బెలనైటిస్, బెలనో పాస్టిసైటిస్ మనకు క్యాన్సర్గా మారే అవకాశాలు ఉంటాయి. ఇది చూసుకుంటే ఒక అంటే 100లో 3.8 మెంబర్స్కి, అంటే 4 మెంబర్స్కి క్యాన్సర్గా మారే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దీన్ని ఎర్లీగా ట్రీట్ చేసుకోవడం బెటర్. ఓకే, ఈ సర్కంసిషన్ అంటే సుంతి ఆపరేషన్ అంటేనే చాలా సున్నితమైన భాగం అది, అంగం అంటే. సో అట్లాంటి చోట ఈ సర్జరీ అంటేనే భయపడిపోతూ ఉంటారు. ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో ఎట్లాంటి ట్రీట్మెంట్ చేస్తున్నారు సార్? సో దీనికి ఏంటంటే మనం లేటెస్ట్ ట్రీట్మెంట్, ఎటువంటి కోత కుట్లు లేకుండా, బ్లీడింగ్ లేకుండా, ఎటువంటి పెయిన్ లేకుండా మనం స్టాప్లర్ అనే డివైస్ని యూజ్ చేస్తూ ఉన్నాం. ఈ స్టాప్లర్ డివైస్ ఏంటంటే ఇది ఒక డిస్పోజబుల్ డివైస్ అన్నట్టు. ఇక్కడ ఎటువంటి కోత కుట్లు ఉండవు. సో ఆ స్టాప్లర్ తోటి మనం పిన్స్ కొట్టేస్తాం అన్నట్టు. ఆ పిన్స్ కొట్టడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే బ్లీడింగ్, 1 డ్రాప్ బ్లీడింగ్ కూడా ఉండదు, పెయిన్ ఉండదు, అండ్ సూచర్ అనిపించదు మనకు, అండ్ స్కార్ కూడా ఫామ్ కాదు, ఒక లైన్ లాగా స్కార్ ఫామ్ అయిపోతుంది. ఇప్పుడు నా దగ్గర చూస్తే కనుక ఇది వైట్ కలర్ స్టేప్లర్ అంటాం. ఇది కేఎస్ఆర్ అనే బ్రాండ్ స్టేప్లర్. దీని ద్వారా ఏంటి అంటే జస్ట్ సర్జరీ ఒక 5 మినిట్స్లో అయిపోతుంది, వితిన్ హాఫ్ అన్ అవర్ డిశ్చార్జ్ అయ్యడం జరుగుతుంది. పేషెంట్ యథావిధిగా వెళ్ళిపోవచ్చు. బట్ కొంచెం ఏమంటారు, అంగస్తంభన అవ్వకుండా చూసుకోవాలి ఒక 15 రోజులు, అండ్ కలవకుండా ఒక 1 మంత్ కనుక జాగ్రత్త పడితే కనుక వితిన్ 10 డేస్లో పిన్స్ పడిపోతాయి, అండ్
ఎటువంటి పెయిన్ కానీ బ్లీడింగ్ కానీ నొప్పి కానీ ఎటువంటిది ఏమి ఉండదు, ఈవెన్ వాపు కూడా ఉండదు అన్నట్టు. సో ఈ స్టాప్లర్ మనం రెగ్యులర్గా యూజ్ చేసే స్టాప్లర్. ఇంకొకటి ఇది గోల్డ్ స్టాప్లర్ అంటాం. ఇది మన ఒక్క ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ తప్ప ఇంకెక్కడ దొరకదు ఇండియాలో, ఎందుకంటే పేటెంట్ రైట్స్ ఉన్నాయి. ఈ స్టాప్లర్లో చూసుకుంటే ఈ హోల్ ఉంటుంది కాబట్టి ఎంతటి థిక్ చర్మమైనా కానీ అతుకులు ఉన్నా కానీ ఈ స్టాప్లర్తో చేయడానికి పాసిబుల్ అవుతుంది. అండ్ ఇది కంప్లీట్ పెయిన్లెస్ స్టాప్లర్ అన్నట్టు. ఈ వైట్లో కొంచెమన్నా పెయిన్ అనిపిస్తుంది కానీ ఇందులో అసలు పెయిన్ ఉండదు, ఎందుకంటే ఇందులో వాడే పిన్స్ కానీ సిలికాన్ రింగ్ కానీ చాలా పల్చగా ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే కంప్లీట్ పెయిన్లెస్ స్టాప్లర్. ఇప్పుడు ఇది డైరెక్ట్గా ఈ స్కిన్కి ఇట్లా ముందుకు స్కిన్ అనేసి పిన్స్ కొట్టేస్తాం. ఇప్పుడు మామూలుగా మనం కోత మెత్తలు అయితే సీజర్తో కట్ చేసి కుట్లేస్తాం కదా. మాన్యువల్గా చేయడం వల్ల ఏంటంటే జిగ్ జాగ్గా ఉంటుంది, పెయిన్ ఉంటుంది, డ్రెస్సింగ్ చేసుకోవాలి, ప్లస్ ఏమంటారు ఒక రకమైన చీము లాంటిది కారుతూ ఉంటుంది. బట్ ఇందులో అటువంటిది ఏమి ఉండదు, ఎందుకంటే కంటిన్యూస్ పిన్స్ ఉంటాయి కాబట్టి మనకు కాస్మెటిక్గా చూసుకుంటే చాలా బాగుంటుంది. దానంతా అవే పడిపోతాయి పిన్స్, దాంట్లో ఉన్న సిలికాన్ రింగ్ కావచ్చు, పిన్స్ కావచ్చు. ఆ పిన్స్ అన్ని ఆటోమేటిక్గా 10 to 15 daysలో ఆటోమేటిక్గా పడిపోతాయి అన్నట్టు. ఆ పడిపోయేంత వరకు కొంచెం అంగస్తమనం కాకుండా చూసుకోవాలి, అది మోస్ట్ ఇంపార్టెంట్ అన్నట్టు. సో ఈ ఇంకొకటి బ్లాక్ స్టాప్లర్ అని ఉంటుంది. ఇది ఇంకా వెరీ ప్రీమియం స్టాప్లర్. ఇందులో వాడే పిన్స్ ఏవైతే ఉంటాయో జిగ్ జాగ్గా పడతాయి అన్నట్టు. ఆ జిగ్ జాగ్గా పడడం వల్ల ఒకవేళ సడన్గా ఎరెక్షన్ అయినా కానీ వాపు రాదు. మామూలుగా మిగతా దానిలో అయితే వాపు వస్తుంది, ఇందులో కొంచెం ఎరెక్షన్స్ మైల్డ్ ఎరెక్షన్స్ ఉన్న వాపు రాదు. మరీ ఎక్కువ ఎరెక్షన్స్ ఉంటే ఏ స్టాప్లర్ అని ఒకటే, బట్ మైల్డ్ ఎరెక్షన్స్ని ఇది అవాయిడ్ చేయగలదు. సరే, మీరు బాగానే ఉంది, మీరు అంతా చెప్పేది ఎరెక్షన్స్ రాకుండా చూసుకుంటాము అంటే మా వైఫ్కి మేము దూరంగానే ఉంటాం, కానీ అనుకోకుండా మాకు నిద్రలో వస్తుంటుంది కదా, బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంటుంది అనే వాళ్ళకి ఏం చెప్తారు సార్? సో అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తామంటే, ఇది మామూలుగా ఈ ప్రాబ్లం యంగ్స్టర్స్లో చూస్తూ ఉంటాము. వాళ్ళు ఎంత కంట్రోల్ చేసుకోవాలనుకున్న నైట్ టైం ఏదో మైల్డ్ ఎరెక్షన్స్ అయిపోయి కొంచెం వాపుతోటి ఒక్కొక్కసారి బ్లీడింగ్ తోటి పెయిన్తో నా దగ్గరకు వస్తూ ఉంటారు. సో వాళ్ళకి బెస్ట్ అడ్వైస్ ఏంటి అంటే నైట్ 12 నుంచి మార్నింగ్ 6 వరకు చూసుకుంటే ప్రతి అబ్బాయికి ఒక 5 నుంచి 6 ఎరెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఆ టైంలో బికాస్ ఆఫ్ హార్మోన్స్ ఎక్కువ ఉండడం వల్ల. సో దాన్ని అధిగమించాలంటే ఏం చేయాలంటే ఎవ్రీ 1 అవర్కి ఒకసారి అలారం పెట్టుకొని జస్ట్ ఒక 5 minutes మీరు వాటర్ తాగో టైం స్పెండ్ చేసేసి మళ్ళీ పడుకుంటే ఎరెక్షన్స్ అనేవి ఆగిపోతూ ఉంటాయి. 15 రోజులు నైట్ డ్యూటీ చేస్తే మేలు అంటారు. ఒక వారం 10 రోజులు అయితే కంపల్సరీ, ఫస్ట్ 1 week 10 days అయితే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దాన్ని బట్టే మనకు హీలింగ్ కావచ్చు, కాస్మెటిక్గా కావచ్చు, అన్ని రకాలుగా మనకు ఆధారపడి. సార్ ఇప్పుడు చాలా మంది కూడా ఏంటంటే నన్ను పర్సనల్గా కూడా అడిగారు, ఇది మాకు ఇన్సూరెన్స్ ఉంది, మరి ఇన్సూరెన్స్ వర్తిస్తుందా ఈ సర్జరీలకి, ఏ స్టాప్లర్కి ఇన్సూరెన్స్ వస్తుంది, ఏ స్టాప్లర్కి రాదని అడుగుతున్నారు. అట్లాంటి వాళ్ళకి యూజువల్గా ఇన్సూరెన్స్ అనేది కవర్ అవుతుంది, అది డిపెండ్ ఆన్ ఇండివిజువల్ పాలసీస్ అన్నట్టు. ఎందుకంటే కొన్ని ఫైమోసిస్ అనేది అయితే చర్మం ముందుకు వెనక్కి రాకపోతే దాన్ని ఫైమోసిస్ అంటాం, అవి కొన్ని ఇన్సూరెన్స్లో కవర్ చేయరు. మనకు ప్రీ ఎగ్జిస్టింగ్ డిజీజ్లో ఉన్నా కానీ లేకపోతే మన ఇండివిజువల్ పాలసీని బట్టి మనకు ఉంటుంది. బట్ మ్యాక్సిమం ఇన్సూరెన్స్లు అనేవి ఈ డిజీజ్ని కవర్ చేస్తున్నాయి అండ్ స్టాప్లర్ కూడా డబ్బులు ఇస్తున్నాయి అన్నట్టు. ఓకే, ఇది మొత్తానికి ఏంటంటే డయాబెటిక్ అటాక్ అయిన వాళ్ళలో ఖచ్చితంగా ఇది అంటే మాకు స్టార్టింగ్ స్టేజ్లోనే ఉంది కదా అని చెప్పి నెగ్లెక్ట్ చేశారంటే మాత్రం వాళ్ళ లైఫ్ స్పాన్లో ఏదో ఒక టైంలో మాత్రం ఈ అంగం పూర్వభాగంలో ఉన్న చర్మం అనేది అయితే అతుక్కొని పోయే విధంగా ఉంటుంది. సో కాబట్టి ముందుగానే డయాబెటిక్ నాకు అటాక్ అయింది కాబట్టి ఇప్పుడు తెలిసింది, నేను రేపు వెళ్ళి సర్జరీ చేయించుకుంటాను అని చేయించుకుంటే వాళ్ళకి ఫ్యూచర్లో ఈ ప్రాబ్లం రాకుండా ఉంటుంది అని చెప్పేసి తెలుస్తూ ఉంది. సో ఎందుకంటే బెలనైటిస్, బెలనోపాస్టసైటిస్ దీని మధ్య డిఫరెన్స్ చాలామంది అడుగుతూ ఉంటారు, దాని గురించి ఈ వీడియో చేశాము. దీనికి సంబంధించి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలంటే హాస్పిటల్ వారి కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తా ఉన్నాం, మీరు నేరుగా వారితో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.